మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవత అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామ దేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవత అర్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఆగస్టు మాసం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 20% సుఫలితాలు అందిస్తున్నాయి. ఆగస్టు మాసంలో మౌనం వహిస్తూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి ఎవరితోనూ అనవసరంగా వాదోపవాదాలు దిగకుండా ప్రశాంత వాతావరణాన్ని అవలంబిస్తూ పని యందే మనస్సును లగ్నం చేయడం వల్ల సింహరాశి వారు కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుని నమ్ముకోండి, మౌనం వహించండి, రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. 2026 ఆగస్టు మాసంలో ఈ సింహరాశి వారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం ఈ సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడా లాభంలోనే మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 11వ భావంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహనాల అమ్మకం వల్ల కానీ, కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకం వల్ల కానీ, కొనుగోలు వల్ల కానీ మంచి లాభాలు అందుకుంటారు. ఇక 2026 ఆగస్టు మాసంలో ఈ సింహరాశి వారికి
తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుజగ్రహము శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 25% సుఫలితాలను మీకు అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 70 నుంచి 70% వ్యతిరేక ఫలితాలకు అవకాశం ఉంది. సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా వ్యయములో అనగా ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలో వ్యయములో సంచరిస్తాడు. ఆ తర్వాత అనగా ఆగస్టు నెల 16 తర్వాత ఆయన జన్మరాశిలో సింహరాశిలో సంచారం కొనసాగుతుంది. వ్యయములో కర్కాటక రాశిలో రవి సంచార సందర్భంలో అధికారులతో మనస్పర్ధలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, రాజకీయ నాయకులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ఉద్యోగం చేసే వారికి అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, తండ్రితో అభిప్రాయ భేదాలు వస్తాయి, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, వ్యాపార నష్టం కనిపిస్తుంది, బ్యాంకు లావాదేవీలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి, ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో వ్యతిరేకతలు వస్తాయి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా అష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. జన్మరాశిలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి. అనుకున్నట్లుగా పనులు పూర్తి చేయలేకపోతారు, అనుకున్నట్లుగా ఫలితాలను కూడా అందుకోలేకపోతారు. సప్తమంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాల విషయంలో కానీ వారి అంచనాలు అధికమవుతాయి. వారి అంచనాలను మీరు అందుకోలేకపోతారు. ఆ రకంగా వారిని మీరు సంతృప్తిపరచలేకపోతారు, నిరాశకు గురవుతారు, అశాంతికి గురవుతారు. ఈ రకంగా సప్తమంలో రాహు, జన్మరాశిలో కేతు సంచారం అన్నటువంటిది ప్రబల కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. సింహరాశి వారికి ఈ మాసంలో ఆశా నిరాశల మీద మీరు ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉంటుంది. చాలా విషయాలు మీకు నిరాశని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ సింహరాశి వారు తప్పనిసరిగా సూర్య భగవానుడికి, బుధుడికి, గురువుకి, శనికి, కేతువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారు జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు దోషం ఉంది గనక పంచభూత శివలింగాలలో ఒకటైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆ రకంగా చేసుకోవడం వల్ల మీకు ఈ జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమంలో శని దోషం ఉంది. తప్పనిసరిగా మీరు శనీశ్వర దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం తప్పనిసరి. వ్యయములో బుధ సంచారం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, స్వామివారికి నమస్కరించుకోండి. జన్మరాశిలోను ద్వితీయంలోనూ రవి సంచారం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ను దర్శించి నమస్కరించుకోండి. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ సింహరాశి వారు గోధుమలను, పెసర్లను, శనగలను, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.